సప్త సముద్రాలు ఈదుకొని వచ్చి పిల్లకాలలో పడి చచ్చినట్టుంది మా పరిస్థితి. ఎంత పెద్ద బిల్డింగ్ అయినా కట్టగలిగే తాపీ మేస్త్రి ఇక్కడ టైల్స్ రావు అని ఆయన తెలుసుకోరు. పోని కబోర్డ్స్ పోసిన ఆయన ఆ టైల్స్ కోసం చేసిన రఫ్ని ఆయన ఫినిషింగ్ ఇవ్వడు. టోటల్గా దానికి ఫినిషింగ్ ఇవ్వాల్సింది పెయింటర్. ఈ మాట ఎందుకంటున్నా అంటే కొత్తగా ఇల్లు కట్టుకుంటున్న ప్రతి ఇంట్లో జరిగేది ఇదే. కిచెన్ సెక్షన్లో ఎక్కడ టైల్స్ వస్తాయి, ఎక్కడ కబోర్డ్స్ వస్తాయి అని తెలుసుకొని గీతలు పెట్టాలి. ఎవరు ఏ తప్పు చేసినా భరించాల్సింది పెయింటర్లే. కాబట్టి మాకు తప్పదు. ఇక ముఖ్యంగా కిటికీల పైన వేసే సిమెంటు, ఇదొక బాధాకర విషయం. ఏదేమైనప్పటికీ బిల్డింగ్లో ఫస్ట్ ఫ్లోర్లో అండ్ సెకండ్ ఫ్లోర్లో పుట్టి సింగిల్ కోటింగ్ పెట్టినట్టు లాస్ట్ టైం వీడియోలో చెప్పాను. సో ఆల్మోస్ట్ 1 మంత్ గ్యాప్ తర్వాత ఈ బిల్డింగ్లో గ్రౌండ్ ఫ్లోర్లో పిఓపి వర్క్ అయిపోయిన తర్వాత పుట్టి వర్క్ స్టార్ట్ అయింది. సో మా టీం అంతా పనిలో మునిగారు. సో దీనికోసం మేము యూజ్ చేస్తున్న వాల్ పుట్టి ఏసీఎన్ అని ఛానల్ని ఫాలో అవుతున్న వారికి బాగా తెలుసు. ఇక ఈ ఇల్లు 3 బెడ్రూమ్ హౌస్ కాబట్టి కబోర్డ్స్ చాలా ఎక్కువగానే ఉంటాయి. పైగా ఈ హౌస్ ఓనరు ప్రతి ఎంట్రీ దగ్గర ఓల్డ్ మోడల్ ఆర్చిలు కట్టించారు. సో వర్క్ కాస్త ఎక్కువగానే ఉంటుంది కాబట్టి టీం మెంబర్స్ని పెంచి ఎవరి పని వాళ్ళు విభజించి నేను కూడా పనిలో మునిగాను. సో పుట్టి వర్క్ అయితే కంప్లీట్ అయ్యింది. శాండింగ్ అండ్ ప్రైమర్ ఎలాగో అయిపోతుంది. మళ్ళీ ఇదే బిల్డింగ్లో లేటెస్ట్ అండ్ ట్రెండింగ్ కలర్స్ కాంబినేషన్స్ వేయబోతున్నాము. చూడాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.